పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఆదాయ పన్ను బిల్లుకు చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. ఆదాయ పన్ను చట్ట సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రవేశపెట్టారు. కొత్త బిల్లు అమల్లోకి వస్తే లెక్క చూపని ఆదాయానికి భారీగానే పన్ను కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం విధించిన గడువులోపు డబ్బు డిపాజిట్ చేస్తే లెక్క తేలని ఆదాయంపై 30% ట్యాక్స్ వసూలు చేయనున్నారు. ఈ 30% ట్యాక్స్తో పాటు అదనంగా 33% సర్చార్జీ వసూలు చేస్తారు. మరో 10% పెనాల్టీ కింద చెల్లించాల్సి ఉంటుంది. అంటే అన్నీ కలిపి మొత్తం 50% పన్ను వసూలు చేస్తారు. మరో 25% డబ్బు గరీబ్ కళ్యాణ్ పథకానికి మళ్లిస్తారు. ఈ డబ్బును 4 ఏళ్ల తర్వాత వడ్డీ లేకుండా తిరిగి ఇస్తారు. మొత్తం డబ్బులో 25% మాత్రమే యజమానికి వెంటనే ఇచ్చేస్తారు. గడువు తీరిపోయిన తర్వాత ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడుల్లో డబ్బు పడితే జరిమానా మరింత పెరగనుంది. పట్టుబడిన లెక్క తేలని సొమ్ముపై 60% ట్యాక్స్, దీనిపై 25% సర్చార్జీ వసూలు చేస్తారు. దీనికి అదనంగా 10% పెనాల్టీ కూడా కట్టాలి. అంటే అన్ని కలిపి మొత్తం 85% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను చట్ట సవరణ బిల్లు వింటర్ సెషన్లోనే పాస్ అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇది మనీ బిల్లు కాబట్టి రాజ్యసభలో ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. కాబట్టి 14 రోజుల్లో రాజ్యసభ తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి లోక్సభలో ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, కాబట్టి ఈ బిల్లు ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వెల్కమ్ టు 7 PM స్పెషల్ డిబేట్. అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రి ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టిన ఆదాయ పన్ను చట్టంలో సవరణల గురించి చాలా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మరొక అవకాశం ఇచ్చారు. 50% పన్ను కడుతూ మరొకసారి ఆదాయాన్ని డిక్లేర్ చేయవచ్చని చెప్పారు. అయితే అప్పటికి కూడా ఆదాయం డిక్లేర్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాడుల్లో పట్టుబడితే కనుక 85% పన్ను వసూలు చేసే అవకాశం ఉంది. ఈ స్కీమ్ ఎంత మేరకు సబబు, దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ అంశంపై చర్చించేందుకు మనతో ఆడిటర్ జీవి రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ ఆర్థికవేత్త ఏకాంబరం గారు ఉన్నారు. ముందుగా జీవి రెడ్డి గారు, ఇవాళ అరుణ్ జైట్లీ లోక్సభలో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? దీని తదనంతరం పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? యాక్చువల్గా ఈరోజు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 చట్టానికి అమెండ్మెంట్ చేశారో, ఈ అమెండ్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఇంతకుముందు మనం సెప్టెంబర్ 30కు ఎండ్ అయిన ఐడియా స్కీమ్, ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్, ఆ స్కీమ్కి ఇది ఎక్స్టెన్షన్గానే ఉంది. ఆ స్కీమ్లో ఏం చెప్పారంటే, ఓవరాల్గా 45% కింద కట్టే మాట అయితే ట్యాక్స్, ఫర్దర్ ఎనీ ట్యాక్స్ లాస్ ఏజెన్సీస్ కానీ, అంటే సర్వీస్ ట్యాక్స్ నుంచి కానివ్వండి, వెల్త్ ట్యాక్స్ యాక్ట్ నుంచి కానివ్వండి, ఫర్దర్ ఎటువంటి చట్టాల నుంచి కానీ ఎటువంటి భయాందోళన ఉండవు, వాళ్ళ నుంచి కంప్లీట్ ఇమ్యూనిటీ ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. ఆ యాక్ట్ ఏది ఐడియా స్కీమ్ కింద. ఇప్పుడు ఈ రోజు కూడా ఈ డిక్లేర్ చేసిన, ఈ రోజు అమెండ్ చేసిన యాక్ట్ కూడా 50% కింద మీరు కట్టే మాట అయితే, అంటే 30% ట్యాక్స్ అండ్ పెనాల్టీ అండ్ సర్చార్జ్ ఆల్ పుట్ టుగెదర్ 50% కింద కట్టే మాట అయితే, ఫర్దర్ అదేవిధంగా మిగతా చట్టాల నుంచి వ్యాట్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ నుంచి ఇక్కడ కంప్లీట్గా ఇమ్యూనిటీ ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. ఏది వాలంటరీగా వచ్చి, అంటే నవంబర్ 9th నుంచి 30th డిసెంబర్ వరకు డిమానిటైజేషన్ స్కీమ్ కింద డిపాజిట్ చేసిన అమౌంట్లకి సంబంధించిన దాని మీద 50% కింద కట్టే మాట అయితే ఫర్దర్గా ఎటువంటి యాక్షన్స్ ఉండవని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అంటే చిన్న వాళ్ళకి పర్లేదు కానీ పెద్దవాళ్ళకి ఏంటంటే, దేర్ ఈజ్ నో ఇమ్యూనిటీ అండర్ ద ఫెమా యాక్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కానీ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PML యాక్ట్ కింద కానీ, అండ్ బ్లాక్ మనీ యాక్ట్ కింద మళ్ళీ దాని మీద ఇమ్యూనిటీ ఏం లేదనమాట. ఓన్లీ ఈ ఇండియాలో ఉన్న సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజు, కస్టమ్స్, వ్యాట్ వీటి వరకు మాత్రం ఇమ్యూనిటీ ఇచ్చారు. అదొక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి చూస్తే, అంటే డిమానిటైజేషన్ స్కీమ్ మీద డిపాజిట్ చేసి వాలంటీర్గా రాకపోయినా, అసలు డిమానిటైజేషన్ స్కోప్లోకి రాకపోయినా, అంటే డిపాజిట్ చేయకుండా తర్వాత ఐటీ ఆఫీసర్స్ దొరికినట్లయితే వాళ్ళకి ఏంటంటే ఆల్ పుట్ టుగెదర్ ఇంట్రెస్ట్, పెనాల్టీ అయితే బేసిక్ ట్యాక్స్ అయితే సర్చార్జ్ మొత్తం కలిపి 85%. ఓకే, ఆ 85% కు తర్వాత వెళ్దాం. ముందుగా ఈ 50% మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఇది మంచిదేనా?
50% మీద ఎక్కడైతే 2 థింగ్స్ చూడాలి. 50% వరకు బాగానే ఉంది. తర్వాత 25% ఆఫ్ టోటల్ మళ్ళీ అగైన్ టోటల్ అమౌంట్లో నీకు స్కీమ్ కింద డిపాజిట్ చేయమంటున్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద 4 years పాటు డిపాజిట్ చేయమంటున్నారు, విచ్ ఈజ్ ఇంట్రెస్ట్ ఫ్రీ. దానికి ఇంట్రెస్ట్ లేకుండా 4 years తర్వాత ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పారు. దీంట్లో ఏమవుతుందంటే 4 years ఇంట్రెస్ట్ రాదు. వాట్ ఈజ్ 4 years ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్ ఏంటి? 4 years తర్వాత వాళ్ళకి ఎంత రియలైజ్ అయినా కూడా ఆ రోజుకి మళ్ళీ 4 years తర్వాత తక్కువ ఉంటుంది. ఇక్కడ అగైన్ ఇది డ్రాబ్యాక్ అనమాట. అసలు అట్లీస్ట్ దీని వరకు ఎగ్జామ్షన్ ఇచ్చి 50% కానీ అడిగినట్టయితే బాగుండేది. మళ్ళీ అన్నెసరీ లిటిగేషన్ అంటే వీళ్ళు ఏమవుతున్నారంటే డిమానిటైజేషన్ స్కీము అనౌన్స్ చేసినప్పటి నుంచి తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారనమాట. అసలు ఆలోచించకుండా ఒకటి డిక్లేర్ చేయడం అయితే టైమ్ అండ్ అగైన్ దే ఆర్ డూయింగ్ మిస్టేక్స్ అనమాట. ఇప్పుడు కూడా ఇది మళ్ళీ అగైన్ మిస్టేక్. అట్లీస్ట్ ఆ 25% డిపాజిట్ అనేది వదిలి ఉండాల్సింది. 50% ట్యాక్స్ వరకు అయితే చాలా వరకు ముందుకు వచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, 25% వాళ్ళ దగ్గర ఉంటే భవిష్యత్తులో వేరే ప్రీవియస్ 6 years అసెస్మెంట్ కానీ ఏదైనా ఓపెన్ చేసినా లేదా నెక్స్ట్ 4 yearsలో ఏదైనా అసెస్మెంట్కి రిలేటెడ్ ట్యాక్స్ లైబిలిటీ వస్తే అంటే ఈ 25% నుంచి కూడా కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే జనరల్ నోషన్ అలా ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మళ్ళీ ఫర్దర్గా ఏదో డిగ్ చేసేసి దాన్ని కూడా అడ్జస్ట్ చేస్తారేమో అనుమానం కూడా ఉంది. దాని మీద క్లారిటీ లేదు. ఓకే సార్, ఏకమ్మ గారు మీ ఒపీనియన్ ఏంటి ఓవరాల్గా దీని మీద? ఈ 50%తో సరిపెడితే బాగుండేది అని ఆయన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే ముందు ఇన్కమ్ ట్యాక్స్ వేసే ముందు ముఖ్యంగా మనం చూడాల్సింది అంటే లాస్ట్ 12 yearsలో కూడా మన దేశంలో ఎక్కువగా జనరేట్ అయినటువంటి మనీ ఎక్కడ జనరేట్ అయిందంటే స్టాక్ మార్కెట్లో ఒక చోట జనరేట్ అయింది. రెండోది రియల్ ఎస్టేట్లోకి FDIFIs ద్వారా కానీ ఏదైతే మామూలుగా NRIs పంపించిన డబ్బులు కానీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే 90 billions నుంచి 330 billion దాదాపుగా ఎంత తేడా ఉంది అక్కడ, దాదాపుగా 270-80 billion హెవీగా ఇన్ఫ్లో ఉంది అక్కడ. ఆ ఇన్ఫ్లోకి సరిపడా డబ్బుల్ని ప్రింట్ చేసి లోపలికి వేశారు. దట్ వాజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమంటున్నారు 14,18,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. అందులో 50% వరకే డబ్బులు ఇప్పుడు బయటికి వచ్చినాయి. అంటే ఏంటి, ఇవన్నీ కూడా రొటేషన్గా ట్యాక్స్లు కొడుతూ తిరుగుతున్న డబ్బులే. అయితే మిగిలినంతా కూడా ఏంటంటే బేసిక్గా ల్యాండ్ ప్రైసెస్ హైప్ అవటం వల్ల కానీ, లేకపోతే గోల్డ్ ప్రైసెస్ హైప్ అవటం వల్ల కానీ, లేకపోతే బేసిక్గా లాంగ్ టర్మ్గా ఏది స్టాక్ మార్కెట్ ఏంటంటే ఎక్కువగా అకౌంటబిలిటీ ఉన్నటువంటి మార్కెట్ అది. ఎందుకంటే మీకు లాంగ్ టర్మ్ గెయిన్స్ షార్ట్ టర్మ్ గెయిన్స్లో అక్కడ తెలిసిపోతూ ఉంటాయి అసలు ఎంత చేసుకుంటారు, అక్కడ ట్యాక్స్ కట్టేస్తారు. కాదు మీకు ఉన్నది ఎక్కడ అంటే 2 చోట్ల ఉంది. ఏంటంటే ఒకటేమో ల్యాండ్ సెల్లింగ్ మీద, రెండోదేమో గోల్డ్ సెల్లింగ్ మీద ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని చూసుకుంటే మీరు ఈ రెండు కూడా అసెట్స్. ఈ అసెట్స్లో ఏంటంటే మీరు ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, మీరు డబ్బులు బాగా వచ్చినాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. కట్టిన తర్వాత మీరు బంగారం ల్యాండ్ మీద మీ దగ్గర ఉన్నటువంటి అడిషనల్ మనీ, అంటే ఈ ఎక్సెస్ మనీ ఏదైతే మీ దగ్గరకు వచ్చిందో దీన్ని అడిషనల్గా ల్యాండ్ల మీద ఇక్కడ పెట్టారనుకున్నాం. ఇందులో 2 పార్ట్లు. దొంగతనం చేసేవాడు బ్లాక్ మనీ అక్యుములేట్ చేయడానికి వాడు వాడేటటువంటి పద్ధతులకు కూడా మన సిస్టంలో ప్రాపర్ ఇంజనీరింగ్ మెథడ్స్ ఉన్నాయి, ప్రొసీజర్ అయిపోయి ఉన్నాయి. అవి గవర్నమెంట్లో కూడా ఉన్నాయి. సో గవర్నమెంట్ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఓన్లీ బ్లాక్ మనీనే పట్టుకుంటానంటే ఈ బ్లాక్ మనీ అసలు క్రియేట్ అవ్వడానికే ప్రొసీజర్స్ ఉన్నాయి. అవి ఇవాళ ఉంటాయి, నిన్న ఉన్నాయి, రేపు ఉంటాయి. అసలు వాటిని పట్టుకోవడానికి కష్టం. ఎందుకంటే అవి తీయాలి అని అంటే కనుక కొన్నిటిని తీసేయాలి. ఇక రెండోది ఏంటంటే ఈ అసెట్స్ మీద వాల్యుయేషన్కి వచ్చేసరికి నేను ఇవాళ అసెట్ కొన్నాను, అన్నీ కట్టేసి బంగారం అప్రిషియేట్ అయింది. నేను 6,000 రూపాయలు ఉన్నప్పుడు బంగారం కొన్నాను, ఇవాళ 25,000 రూపాయలు అయింది. లేదా 18,000 రూపాయలు ఈ మధ్య పడిపోయినప్పుడు కొన్నాను, 25,000 రూపాయలు అయింది. ఏంటంటే ఈ వేరియేషన్స్ ఎందుకు వస్తాయంటే మీకు ఎప్పుడైతే డబ్బు అవైలబిలిటీ పెరుగుతుందో, ఎప్పుడైతే కొంచెం హెవీ నెగిటివ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అంటే ల్యాండ్ వాల్యూస్ మీదను ఈ ఫిక్స్డ్ ఏది మన గోల్డ్ మీద ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ రిఫ్లెక్షన్ ఏంటంటే బేసిక్గా మీకు నెగిటివ్ ఇన్ఫ్లేషన్ రిఫ్లెక్షన్, అది ఇట్ ఇస్ నాట్ పాజిటివ్ ఇన్ఫ్లేషన్, ఇట్స్ ఎ రియలైజేషన్ అనమాట. మీరు ఇవాళ కొన్నారు, 18,000 పెట్టి కొన్నారు, రేపొద్దున 25,000 అమ్మారు. ఈ 7,000 రూపాయలు ఏంటి మీకు ఆదాయం కాదు, అది ఇట్స్ ఎ రియలైజేషన్ ఆఫ్ నెగిటివ్ ఇన్ఫ్లేషన్. సో ఓకే సార్, ఈ 50% అవకాశం ఇవ్వడం అనేది చెప్తా, అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ దీనికి 50% అవకాశం వచ్చేటప్పుడు ముందు యూ షుడ్ డిఫైన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఇన్కమ్ ఆర్ ఇట్ ఈస్ ఎ రియలైజేషన్. యూ గివ్ ఎ క్లారిటీ టు ద పబ్లిక్. ఇంకోటి ఏంటంటే 8వ తారీఖు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు జరుగుతుంది ఏంటంటే ఒక సైంటిఫిక్ పద్ధతే లేదు. గందరగోళం ఏంటంటే నాకు ఈ పూట కింద వచ్చింది పబ్లిక్ ఇంప్రెస్ చేయడం కోసం, లేదా మన తండు అంతా కూడా ఏదో మాట్లాడేస్తున్నారు, మనం ఒక ఎమోషనల్ స్పీచ్ ఇద్దాం అనే పరిస్థితులు వెళ్ళకూడదు. ఇది డబ్బుతో సంబంధించిన విషయం అండి. ఇంకో విషయం ఏంటంటే మన దేశంలో లాస్ట్ 50 years నుంచి మెయిన్ స్ట్రీమ్లో ఇంటర్నేషనల్ కరప్షన్ ఎక్కువ ఉంది. ఇన్ఫ్లుయెన్స్ వరల్డ్ బ్యాంకు, IMF వీటి వలన అసలు మన అవగాహన కానీ, మన పద్ధతులు కానీ, వాటికి సంబంధించినటువంటి మనకు సూటబిలిటీ కానీ, అడాప్టబిలిటీ కానీ లేని పద్ధతులు చాలా ఇంప్లిమెంట్ చేశారు.
వీటన్నిటిని అండూ చేద్దామంటే కుదరదు. ఇంకోటి 50% మీరు ట్యాక్స్ తీసుకుంటానంటున్నారు. 50 ట్యాక్స్ వేయడం అనేది చాలా బ్యాడ్ థింగ్ అనమాట. హెవీ ట్యాక్స్ వేయకూడదు. అంటే ఇంతకుముందు వాళ్ళు కట్టకుండా ఎగ్గొడితే అది వేయడం తప్పేలా అవుతుంది. నిజంగా కట్టిన వాళ్ళు జెన్యున్ గా కట్టిన వాళ్ళు నేను అనేది ఇన్కమ్ అనేది డిఫైన్ చేయడానికి, ఇన్కమ్ ఎగ్గొట్టే వాళ్ళని చూడటం కోసం ఉన్నటువంటి పద్ధతులకు కూడా మీరు ఒక లెవెల్ వరకు ట్యాక్స్ వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30% ట్యాక్స్ కట్టారు, ఆ తర్వాత కారు కొంటే 27% ట్యాక్స్ వేస్తానంటాడు, రోడ్ ఎక్కితే రోడ్ సెస్ తీసుకుంటానంటాడు. ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అన్ అక్యుములేషన్ ఆఫ్ ద హోల్ థింగ్ అనమాట. యూ కెనాట్ హ్యావ్ ఎ నెగటివ్ ఇన్ఫ్లేషన్ ఇన్ దట్ వే. యాడ్ ఆన్ ట్యాక్సెస్ అనేది అట్లా ఉండకూడదు. రెండోది ఏంటంటే మీరు ట్యాక్స్ వేసినప్పుడు మోడరేట్గా వేయాలి. మోడరేట్గా వేసి మిగిలింది రొటేషన్ లో తీసుకురావాలి. ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మొన్న ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ లో స్వచ్ఛందంగా వెల్లడించిన వాళ్లకు 45% వేశారు. వీళ్ళు ఎందుకు వాలంటరీగా వాళ్ళు వేశారు. బట్ అప్పుడు కూడా వాలంటరీగా వేయని వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఉండాలి కదా. తక్కువ ఉంటే ఇప్పుడు డిక్లేర్ చేసిన వాళ్ళు లాస్ అవుతారు కదా. ఇప్పుడు 2 రకాలండి. వన్ టైం రిచ్, మల్టీ టైమ్స్ రిచ్. అంటే రెగ్యులర్గా రిచ్ పీపుల్ ఎట్లాగూ కూడా వాళ్ళ ప్రాసెస్లు వాళ్ళకు ఉంటాయి, బ్లాక్ చేయడానికి, వైట్ చేయడానికి. అసలు ఇప్పుడు ఇరుక్కుపోయిందల్లా ఎవరైనా అంటే వన్ టైం రిచ్ పీపుల్ ఇరుక్కుపోయారు. వాళ్ళకి ఏంటంటే క్యాష్ వచ్చింది, ఏం చేసుకోవాలో తెలియదు. 99% ఇదే. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆలోచిస్తుంది. ఈ పాయింట్ మీద వద్దాం సార్. జీవి రెడ్డి గారు ఒక పాయింట్ చెప్పారు. దీనివల్ల వన్ టైం రిచ్ వాళ్ళకే ఇబ్బంది, మల్టీ టైం రిచ్ వాళ్ళకంటే. అంటే చాలా మంది చిన్న వ్యాపారస్తులు, కిరాణా కొట్టు నడిపే వాళ్ళు చాలా మంది ట్యాక్స్ పే చేస్తారు. నిజానికి సాలరీడ్ పీపుల్ ఎక్కువ ట్యాక్స్ పే చేస్తారు. సో వాళ్ళంతా వన్ టైం, అటువంటి వాళ్ళకే ఇబ్బంది అని సార్ అంటారు. అంటే వన్ టైం రిచ్ అంటే ఇక్కడ వచ్చేసరికి చిన్న మీరు అన్నట్టు కిరాణా షాప్స్ వాళ్ళు కావచ్చు, ఎంప్లాయీస్, అన్అకౌంటెడ్ మనీ వేరు, బ్లాక్ మనీ వేరు, ఇల్లీగల్ మనీ వేరు. అంటే ఇది అన్అకౌంటెడ్ మనీ. ఇప్పుడు 50% ఎవరికి వేస్తున్నారో వాలంటరీగా మీరు వచ్చి అంటే ఇప్పుడు రేపు డిమానిటేషన్ స్కీమ్లో క్యాష్ డిపాజిట్ చేసిన తర్వాత మీరు వాలంటరీకి వచ్చి 50% కట్టవచ్చు అని చెప్పారు. మీరు వాలంటరీకి రాకుండా పోయి మామూలుగా మీరు పోయి స్క్రూటినీ కూడా అటెండ్ అయ్యి మాది ఇదంతా బ్లాక్ మనీ కాదు, ఓన్లీ అన్అకౌంటెడ్ మనీ. సో దీనికి ట్యాక్స్ పడదని ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామంటే దాని మీద ట్యాక్స్ ఎటువంటి ట్యాక్స్ కాదా. సో అది ముఖ్యం. సో అది అన్అకౌంటెడ్ మనీ కాబట్టి దాని మీద వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లయితే దాని మీద ట్యాక్స్ పడదు. అదేవిధంగా వ్యవసాయందారు వచ్చిన ఆదాయం కొంతమందికి ఏంటంటే ఒకేసారి ల్యాండ్ అమ్మటం ద్వారా ఇప్పుడు దాకుండా కరెక్ట్ ఈ స్కీమ్ ముందు ఒక 1 వీక్ ముందు, 10 డేస్ ముందు, లేదా స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత వ్యవసాయందారు వచ్చిన ఎగ్జామ్షన్, ల్యాండ్ కూడా అమ్మినా కూడా ఒకసారి 30-40 లక్షల రూపాయలు వచ్చినా కూడా అది కూడా ఎగ్జామ్షన్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ అయ్యి ఉండి దాని మీద ట్యాక్స్ కట్టకుండా అది వాళ్ళ దగ్గర దాపెట్టుకున్న డబ్బులకు క్యాష్ రూపంలో ఉన్నదానికి ఈ రోజుకైనా డిపాజిట్ చేసుకుంటే దానికి 2 అవకాశాలు ఇచ్చారు. ఒకటి ప్రాపర్గా వచ్చేసి వాలంటరీకి వచ్చేసి 50% విత్ 25% డిపాజిట్. ఒకవేళ వాళ్ళు ప్రాపర్గా రాకపోతే సెకండ్ రేట్ అప్లై చేయడానికి అవకాశం ఉంది 85%. ఇక్కడ ఇంకోటి కూడా నేను యాడ్ చేయగలిగేది ఏంటంటే మీరు 100% ట్యాక్స్ బిల్ ఎకానమీ కావాలంటున్నారు కదా. 100% ప్రతి ట్యాక్స్కి కూడా రిటర్న్స్ ఇయ్యి, మేము దీనికి లైబుల్, నేను మీ దగ్గర ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే నేను నీకు ఈ ప్రొవైడ్ చేయడానికి అనేది మీరు గవర్నమెంట్లో డిఫైన్ చేయండి. ఫస్ట్ యూ డిఫైన్. అది లేకుండా ఏంటంటే నేను ప్రతి దాని మీద మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తాను, ట్యాక్స్ వసూలు చేస్తానంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెగిటివ్ ఇన్ఫ్లేషన్ ఎకమ్ విచ్ ఈస్ ఆల్రెడీ దేర్. ఇది ఏంటంటే ఒక ప్రోగ్రెసివ్గా జరుగుతున్న పరిస్థితి అండి. రెండోది, ఇప్పుడు ఇవాళ మన జీడిపి 90,000 రూపాయలు అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీడిపి 4.5 లక్షలు ఈచ్ పెర్ హెడ్. అంతరాలు ఉంది బాగా. అందులో కూడా ఏంటంటే గవర్నమెంట్ ఒక రకంగా ఇంత బ్లాక్ మనీ గురించి మాట్లాడేటప్పుడు పబ్లిక్ మీద 2 things. యూ కెన్ ఓన్లీ ఇంక్లూడ్ యువర్ సిటిజన్స్, యూ కెనాట్ టార్గెట్ ద సిటిజన్. సో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత తొలిసారిగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెప్పారు. ఒక పెద్ద రిఫార్మ్ వచ్చినప్పుడు జనరల్గా వ్యతిరేకత ఉంటుంది, అయితే రిఫార్మ్స్ వచ్చినప్పుడు దాన్ని అందరూ కూడా వెల్కమ్ చేయాల్సిందే అని చెప్పారు. అదేవిధంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ దిశగా రాష్ట్రంలో కూడా అడుగులేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అందుగా మొట్టమొదటగా సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామన్నారు. అదేవిధంగా 6 IAS అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏ నిర్ణయాన్నైనా గుడ్డిగా వ్యతిరేకించడం, అదేవిధంగా గుడ్డిగా సమర్థించడం కూడా సరికాదని సీఎం కేసీఆర్ చెప్పారు. అరుణ్ జైట్లీ 50% ట్యాక్స్ కట్టే విధంగా ఒక సవరణ బిల్లును ప్రతిపాదించారు. మిగతా 50%లో 25% ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనకు మళ్లిస్తామని చెప్పారు. 25% నేరుగా వాళ్ళు తీసుకోవచ్చని కూడా స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో ఎడిటర్ జీవి రెడ్డి గారు, అదేవిధంగా ఎకానమిస్ట్ ఏకాంబరం గారు ప్రస్తుతం మనతో సిద్ధంగా ఉన్నారు.
జీవి రెడ్డి గారు, ఇంతకుముందు కొంత డిస్కస్ చేశాం. ఈ 50% ప్రతిపాదనకు పబ్లిక్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? 50% ప్రతిపాదనకు అయితే రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ముందు ఐడియా స్కీమ్ చూసిన తర్వాత 40%, కొంతమంది చాలామంది ఇదే ఎక్స్పెక్ట్ చేశారు అనమాట. ఐడియా స్కీమ్ మాదిరి అప్పుడు మిస్ అయినాము, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, డిమానిటేషన్ నుంచి మొత్తం రద్దు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు సడన్గా వచ్చింది కాబట్టి అట్లీస్ట్ కొంత రిలీఫ్ ఇస్తే ముందుకు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 50% వరకు బాగానే ఉంది. మళ్ళీ 25% హెల్డ్ అప్ ఇన్ అంటే గవర్నమెంట్ దగ్గర ఉండటంతో మళ్ళీ వెనకాటానికి అవకాశం ఉంది అనమాట. అదే ఒకటి వచ్చేసి దానివల్ల కొంతమంది అంటే ఇంకా దేర్ ఇస్ నో ఆప్షన్, వాళ్ళు ముందుకు రావాల్సిందే. కాకపోతే మళ్ళీ ఇది ఒక అనవసరమైన ఇష్యూ కింద తీసుకొచ్చారు. ఇది 25% హెల్డ్ అప్ వితౌట్ ఇంట్రెస్ట్ ఫ్రీ డిపాజిట్ కింద తీసుకోవాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ ఫ్రీ డిపాజిట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర చేయాల్సి వస్తుంది. అది 4 years లాక్-ఇన్ పీరియడ్ అనమాట. సో దాని ద్వారా ఏమవుతుంది, చాలా మంది మళ్ళీ మొదటికి వచ్చేసింది 75% ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే లిక్విడిటీ ఆస్పెక్ట్లో. ఓన్లీ 25% వాళ్ళకి వైట్ అవుతుంది అనమాట. సో ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ముందుకు రావాల్సింది. బట్ అంత రిజల్ట్స్ 50% కైనా అలా సడన్గా పెట్టి నీట్గా ఉండేది. మీ ఒపీనియన్ చెప్పండి సార్. 50%కే కట్టెలు చేస్తుంటే బాగుండేదా, లేకపోతే ఇప్పుడు ఉన్నదే బాగుందా? 50% కూడా ఎక్కువేనండి నా దృష్టిలో అయితే. ఎందుకంటే మీరు నిజంగా సిన్సియర్గా ఒక పర్సన్ని తీసుకొచ్చి సిస్టంలోకి డబ్బులు పెట్టు అని అడగాలంటే కనుక అంత హెవీ ట్యాక్సేషన్ కాకుండా లో ట్యాక్సేషన్లోనే యూ లెట్ దెమ్ పుట్ ఇన్ ద బ్యాంక్. ఐ మీన్ వాళ్ళని పెట్టించేస్తే తర్వాత నువ్వేం చేస్తావు అనేది ఆటోమేటిక్గా రొటేషన్లో వచ్చేస్తుంది. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏంటంటే బెత్తం పట్టుకొని పిల్లలాగా డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టు అని అంటే యు ఆర్ ట్రయింగ్ టు మేక్ పీపుల్ ఇంక్రిమినేట్ అనమాట. అంటే పీపుల్ నేరస్తుల కింద చేయటం అనేది చాలా తప్పు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఆ 50% తీసుకుంటున్నావు, 25% ఈయన చెప్పారు, ఏది 25% మళ్ళీ 75% నీ దగ్గర లాక్-ఇన్ పీరియడ్ ఉన్నప్పుడు నెట్వర్త్ ఆఫ్ ద క్యాష్ విల్ గో డౌన్ అనమాట. ఇంకోటి కూడా ఏంటంటే మేజర్గా చెప్పేది, వీళ్ళు చేస్తున్నటువంటి దీంట్లో క్వాంటిటీ మీదే దృష్టి పెట్టారు కానీ క్వాలిటీ మీద దృష్టి పెట్టలేదు. వీళ్ళు చేస్తున్నటువంటి క్వాలిటీ అంటే ఏంటంటే రూపీకి సంబంధించినటువంటి క్వాలిటీ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. క్వాంటిటీ అంటే ఎంత క్వాంటిటీ ప్రింట్ చేస్తున్నాం ఏంటిది అనేది. క్వాలిటీ మీద అసలు మీరు దృష్టే పెట్టట్లేదు. పబ్లిక్కి మీరు చేసే యాక్టివిటీస్ వలన రూపాయి విలువ పెరిగిందనుకోండి, దానికి తగ్గట్టుగా క్వాంటిటీ తగ్గాలంటే డ్రై అవుట్ అవ్వాలి. దీనికి రెండో పక్కన ఏంటంటే ఇప్పుడు కొత్తగా ప్రతిరోజు ఫారెక్స్ వస్తూనే ఉంటుంది లోపలికి, ఎఫ్డిఐ ఎఫ్ఐఐస్ వస్తూనే ఉంటాయి. మరి వాటన్నిటికీ మరి కొత్త డబ్బులు ప్రింట్ చేసిస్తున్నారు కదా, మీరు 67 రూపాయలు చొప్పున ప్రింట్ చేసేస్తున్నారు కదా. మరి ఇండియన్ నెట్వర్త్ ఏమో ఇప్పుడు నువ్వు తీసేసుకుంటున్నావు 45%, 50%, నువ్వు 50% ట్యాక్స్ లాగేసుకుంటున్నావు. సొసైటీ నెట్వర్త్ బయట నుంచి వచ్చేవాడి నెట్వర్క్తో బ్యాలెన్స్ అవ్వట్లేదు ఇక్కడ. ప్లస్ ప్రొడక్ట్స్ కాస్ట్లు కూడా వేరియేషన్ వచ్చేస్తుంది, డిస్పారిటీ పెరిగిపోద్ది బాగా. చేసేటప్పుడు ఏంటంటే ఒక శాస్త్రీయత అవలంబించాలి, ప్రజల మీద ఎటువంటి ప్రభావం పడుతుందని చూడాలి. ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్నటువంటి అతి దుర్భరమైనటువంటి అది ఆ వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే, మొన్న మధ్య మీరు పే రివ్యూస్ జరిగినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డబ్బులు ఎక్కువ ఇస్తే దాని కన్సంప్షన్ వల్ల ఎకానమీ పెరుగుతుంది అనే పరిస్థితిలో ఉన్నారు. పబ్లిక్ ఈజ్ ఎకానమీ, గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎకానమీ. యూ షుడ్ కమ్ అప్ టు దట్ లెవెల్. అంతేగాని 50% వేసేసాము, 25% వేసాము. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ని మీరు టార్గెట్ చేస్తున్నారు. ఓకే ఏకాంబరం గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కేవలం పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి ట్యాక్స్ కట్టించాలి తప్ప ఇలా బలవంతంగా రుద్దడం కరెక్ట్ కాదు, వాళ్ళని బెదిరించడం కరెక్ట్ కాదు అంటున్నారు. బట్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కేపబిలిటీ చాలా మందికి ఉన్నా బట్ కేవలం 1% మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అని వాళ్ళు అంటున్నారు. సో ఎట్లా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది పబ్లిక్లో? అంటే ఇది మన దేశంలో కొన్ని ఉన్నాయండి. 1% ఇన్కమ్ ట్యాక్సే ఉన్నదా అంటే కాదు, నాకు తెలిసి 3% వరకు కేవలం సాలరీడ్ పర్సన్స్ మాత్రమే ట్యాక్సెస్ కడుతున్నారు అని ఒక రకం చెప్తున్నాం. అట్లా అనుకుంటే మీరు ఒకవేళ స్ట్రీమ్ చేంజ్ చేయదలుచుకుంటే మన దేశంలోనే చాలా వరకు బిజినెస్లు, ఇందాక మనం మామూలుగా కేసీఆర్ గారు చెప్పింది కానీ లేకపోతే గవర్నమెంట్కి తెలియని విషయం ఏం కాదు, నాన్ రిజిస్టర్డ్ అంటే రిజిస్ట్రేషన్ లేకుండా కూడా బిజినెస్లు జరుగుతూ ఉంటాయి మన దేశంలో. 4 కోట్ల మంది రిటైల్ ఇండస్ట్రీలో ఉన్నారని అంటే చాలా చోట్ల రిజిస్ట్రేషన్లు ఉంటాయి, రిజిస్ట్రేషన్ లేకుండా కూడా ఉంటాయి. సో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ సెంచరీ 2 centuries నుంచి వస్తున్న దాన్ని అబ్రప్ట్గా ఆన్లైన్లో తీసుకురావటం దాన్ని చూసేటప్పుడు యూ హ్యావ్ టు, ఇప్పుడు ఆయన కూడా చెప్పేది అదే, ఏంటి హ్యాబిచ్యుయేట్ చేయండి పీపుల్కి, ఫెసిలిటేట్ చేయకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు 4.5 లక్షల కోట్ల నుంచి 5.5 లక్షల కోట్ల రూపాయల మధ్యలో డబ్బు ఇంకా బ్యాంకుకు రాలేదు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఈ డబ్బు ఎక్కడుందో చూడండి అని అంటుంది. ఈ డబ్బు ఎక్కడుందో చూడాలని అంటే చాలామంది ఇందాక మనం అనుకున్నట్టుగా వన్ టైం ఇవన్నీ రియల్ ఎస్టేట్లోనే ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో బేసిక్గా 2, ఒకటేమో అపార్ట్మెంట్స్కి సంబంధించి, రెండోదేమో ల్యాండ్స్కి సంబంధించి.
ల్యాండ్స్ అపార్ట్మెంట్కి సంబంధించిన వరకు వస్తేనేమో అకౌంట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళకి స్ట్రీమ్ లైనింగ్ అదంతా ఉంటుంది, ఆ పర్పస్ అంతా వెళ్ళేది. ఇక ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ ఉన్నట్టు. రెండో పక్కన ఏంటంటే నాన్ అకౌంటింగ్ పీపుల్, అంటే ఏదో వన్ టైం రిచ్ పీపుల్ ఉంటారు, వీళ్ళ దగ్గర క్యాష్ అక్యుములేషన్ ఒకవేళ అయింది. ఫెసిలిటేట్ చేయడం ఎట్లా, మీ ఒపీనియన్ ఏంటి బి రెడ్డి గారు? ఈ సిటిజన్స్ ను అవేర్నెస్ తీసుకురావడం ఎట్లా? యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ అందరూ ట్యాక్స్లు కడుతున్నారు, అంటే 1%, 2% ఉన్నారనమాట, ఎక్కువ మంది లేరు. ఇది కానీ ఐ మీన్ ట్యాక్సేషన్ స్కోప్లోకి తీసుకురావాలంటే ఏమవుతుందంటే ఒక రకంగా క్యాష్లెస్ ఎకానమీలోకి వెళ్తేనే ట్యాక్సేషన్ స్కోప్లోకి తీసుకురాగలం. ఇప్పుడున్న ట్యాక్స్ రూల్స్ కానీ, దాంట్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న సెక్షన్స్ కానీ, రూల్స్ కానీ, లూప్ హోల్స్ ప్రకారం ఏంటంటే చాలామంది తప్పించుకుంటున్నారు. కానీ చిన్నవాళ్ళు తప్పించుకుంటే చాలా తక్కువ అనమాట. వాళ్ళు తప్పించుకున్న వాళ్ళు అంతా పోయేది ట్యాక్స్ అవేషన్ జరిగినా కూడా అంతా మ్యాక్సిమం థౌజండ్స్లో, ల్యాక్స్లో ఉంటుంది మ్యాక్సిమం. ఇక్కడ ప్రాబ్లం వల్ల వచ్చిందంటే పెద్దవాళ్ళు అనమాట, అంటే కార్పొరేట్స్, బడా కార్పొరేట్స్, లేదా హై నెట్వర్త్ ఇండివిజువల్స్, వాళ్ళ దగ్గర ఏంటంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్యాక్స్ అవేషన్కి గురి అవుతుంది. సో వాళ్ళకి అంటే వాళ్ళు ఆల్రెడీ ట్యాక్స్ బ్రాకెట్లో ఉండే అవేషన్కి గురి అవుతున్నారు. ట్యాక్స్ బ్రాకెట్లోకి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు చాలామంది వస్తే పాన్ కార్డు లేకుండా కూడా బెంచ్ కార్లో తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేజర్ 2 ఇష్యూస్ ఏంటంటే, ఒకటేంటంటే ట్యాక్స్ బ్రాకెట్లో ఉండి ట్యాక్స్ అవేషన్కి గురి ట్యాక్స్ అవేషన్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. హెవీ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ కూడా ట్యాక్స్ బ్రాకెట్లోకి రాలేమన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళని ఫ్రీ చేయడానికి ఈజీ, ఐ మీన్ ఆ లూప్ హోల్స్ని కొంచెం ప్లగ్ చేసుకున్నట్లయితే అది వడ్డీ కాల్డ్ వాళ్ళని ట్యాక్స్ కట్టించవచ్చు. ఇక రెండోది వచ్చేసరికి ట్యాక్స్ బ్రాకెట్లోకి రాకుండా కూడా హెవీ ట్యాక్స్ అమౌంట్స్ ఎగ్గొట్టడం, వాళ్ళు మాత్రం క్యాష్లెస్ ఎకానమీలో మాత్రమే పాజిబిలిటీ ఉంటుంది వాళ్ళని. సో సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి క్యాష్లెస్ ఎకానమీ కొంత సింప్లిఫైడ్ మెథడ్. అదే మనకున్న రూరల్ ఎకానమీలో 100% క్యాష్లెస్ ఎకానమీ అనేది కూడా నాట్ పాసిబుల్. అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ రిలీఫ్. అరుణ్ జైట్లీ ఇవాళ ఆదాయ పన్ను చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై మనం ప్రస్తుతం చర్చిస్తున్నాం. జీవి రెడ్డి గారు, 2 ఆప్షన్స్ అరుణ్ జైట్లీ ఇచ్చారు. ఒకటి, మీరు స్వచ్ఛందంగా బయట పెట్టండి, 50% పన్ను కట్టండి, ఇంకో 25% 4 years తర్వాత తీసుకోండి. రెండో ఆప్షన్, ఆదాయ పన్ను శాఖ దాడుల్లో దొరికితే 85% కట్టాలి అని. సో ఇప్పుడు ఎవరు ఏది చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇక్కడ 2 ఆప్షన్స్ కూడా ముందు అయితే 500, 1000 రూపాయల నోట్లు 30th December తర్వాత చల్లవు కాబట్టి కంపల్సరీ డిపాజిట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ దశలో. ఇంకా డిపాజిట్ చేసుకోకపోతే ఏ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసిన ఆర్బీఐ దగ్గర కూడా ఆప్షన్ ఉంది కదా. ఓకే, డిపాజిట్ చేయకపోతే ఇంకా తర్వాత వాళ్ళు మళ్ళీ ఆర్బీఐ ప్రింట్ చేసుకుంటే ఇది ఎరాడికేట్ చేసి మొత్తం క్యాష్ అంటే మొత్తం డీమ్డ్ వాళ్ళకి వచ్చినట్టుగానే చూసుకొని దాన్ని మళ్ళీ ప్రింట్ చేసుకుంటే అదో క్యాష్ పెట్టి. ఇక్కడ ఏంటంటే వీలైనంత వరకు ఏంటంటే ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఎవరైతే 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు చిన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఈ స్కీమ్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని డిపాజిట్ చేసుకున్నంత మాత్రం మొత్తం మీద 50%, 25% నువ్వు మళ్ళీ డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే వెళ్ళి ఆ ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగినంత అమౌంట్ వరకు అసలు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతారో దాని మీద మాత్రం 50% ట్యాక్స్ కానీ 25% డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటుంది, ఈరోజు డెసిషన్ రాగానే మొత్తం 50% ట్యాక్స్ కట్టాలి, 25% డిపాజిట్ చేయాలనుకుంటున్నారు. సో చిన్న వాళ్ళు ఎవరైతే 40 లక్షలు, 50 లక్షలు అన్అకౌంటెడ్ మనీ ఉన్న వాళ్ళు మాత్రం హ్యాపీగా డిపాజిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుని బయటపడవచ్చు, కొంత ట్యాక్స్ కట్టేసి మొత్తం మీద కాకుండా. అంటే ఎంత అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకోలేకపోతారో, అంటే ఇది అన్అకౌంటెడ్ మనీ కాదని చెప్పుకోలేకపోతారు, ఆ బ్యాలెన్స్ అమౌంట్ మీద ఉదాహరణకు ఒక 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు, 50 లక్షలు ఒక 40 లక్షల రూపాయలకు లెక్కలు చెప్పుకోగలిగితే మిగతా 10 లక్షల రూపాయలు లెక్కలు చెప్పుకోలేదు. ఆ 10 లక్షల మీద 5 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాలి. లెక్క చెప్పగలిగితే ఎంత లెక్క చెప్పగలిగితే అంత రిలీఫ్ వస్తుంది వాళ్ళకి, దాని మీద కట్టాలి బ్యాలెన్స్. వీళ్ళు దీనికి భయపడో లేకపోతే అవగాహన లేకపోతే మొత్తం వదిలేసినట్లయితే రేపు 80% ట్యాక్స్ పట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వరు. ఓకే, సో ఏకాంబరం గారి ఒపీనియన్ సార్, బ్రీఫ్ గా చెప్పండి మీ ఒపీనియన్. పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలండి దేశం మీద. ఏంటంటే దేశంలో ఇన్ఫార్మల్ బిజినెస్లు ఎక్కువ ఉన్న టైంలో మీరు పొలిటికల్ డెసిషన్ తీసుకొని ఒక 10% ట్యాక్స్ మేము ఇంపోజ్ చేస్తున్నాం, మీరు వచ్చి డిపాజిట్ చేసేసుకోండి అని చెప్పుకుని ఉండే కానీ ఇంకా చాలా ఫెయిర్గా ఉండేది. దాంతో ఏంటంటే రొటేషన్ వచ్చేసేది. రెండోది ఏంటంటే ఒకసారి మీరు సిస్టంలోకి ఇచ్చిన తర్వాత సిస్టమ్ నుంచి బయటికి తీయడానికి కుదరదండి. అది ఏంటంటే దానంతదే డ్రై అవుట్ అవ్వాలి, డ్రై అవుట్ అనేకుండా చేయలేం. సో బేసిక్గా ఏంటంటే దెర్ ఈస్ కాన్సిక్వెన్సెస్ అనమాట. ఈ కాన్సిక్వెన్సెస్ని మీరు జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేయాలి. వీఆర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ కాబట్టి వీ కెనాట్ జస్ట్ లైక్ దట్ సే దట్ వీఆర్ రింగ్ ఫెన్స్డ్ హియర్ అండ్ దెన్ వీ కెన్ టేక్ ఎ డెసిషన్. ఈ రూపాయి బయట వరల్డ్తో కూడా లింక్ అయ్యి ఉంది. పక్క దేశంలో నేపాల్లో కూడా ఇప్పుడు ఏమంటున్నారు, 2000 రూపాయలని మేము యాక్సెప్ట్ చేయమంటున్నారు వాళ్ళు. సో ఇటువంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. వీటిని చూసుకొని
పొలిటికల్ డెసిషన్ తీసుకొని ఈ డబ్బులు మళ్ళీ బయట దేశాలకు వెళ్ళినామండి. ఇప్పుడు నేపాల్కి వెళ్ళి అనుకోండి ఈ డబ్బులన్నీ, ఏంటి పరిస్థితి? ఓకే ఓకే సో మొత్తానికి కొన్ని కాంప్లికేషన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అరుణ్ జైట్లీ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టిన ఆదాయ పన్ను చట్ట సవరణ బిల్లుపై అయితే ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఇది పార్లమెంట్లో పాస్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఇదే ఫైనల్ కాదు. ప్రభుత్వం ఇంకా ఏమైనా మార్పులు చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. స్టే ట్యూన్ టు V6.